మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్రలో ఈరోజు మనం తెలుసుకొనబోచున్నది ఎలిజబెత్ ఫ్రై యొక్క జీవిత చరిత్ర. జననం 21/5/1780, మరణం 12/10/1845, స్వస్థలం ఇంగ్లాండ్ దేశంలోని నార్విచ్, దర్శన స్థలము ఇంగ్లాండ్. జనులు గుమిగూడి ఉన్నారు. అందరి చేతులు ఒక స్త్రీ వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అయితే 2 చేతులు మాత్రం ఆమెను ప్రేమతో దగ్గరకు తీసుకున్నాయి. ఆయన కళ్ళు కరుణతో నిండి ఉన్నాయి. అది క్రీస్తు ప్రేమ. అటువంటి ప్రేమను చూపించుటకు మనమందరము కట్టుబడి ఉన్నాము కదా. అయితే మనము ఎక్కడ ఉన్నాము? వేలెత్తి చూపిస్తున్న ఆ జనసమూహంలో ఉన్నామా, లేక కళ్ళు మూసుకొని చూడనట్లు వెళ్ళిపోతున్నామా, లేక క్రీస్తు ప్రేమతో వారిని ఆదరించి ఆ దుర్భరమైన జీవితాలను మార్చుటకై ముందుకు వస్తున్నామా? లండన్ నగరంలోని న్యూగేట్ జైలు. కొన్ని బండ్లు అక్కడి నుండి లండన్ వీధులలోకి సాగి వెళుతున్నాయి. వాటిపై కూర్చున్న వారిపై ప్రజలు వ్యర్థ పదార్థాలను విసిరివేస్తున్నారు. న్యూగేట్ జైలులోని మహిళా ఖైదీలు వారు గొలుసులతో బంధించబడి బహిరంగంగా ఆ బండ్లపై తీసుకొని పోబడుతున్నారు. అయితే వారి కొరకు ఒక స్వరం గొంతెత్తి పలికింది. అది మూయబడిన బండ్లలో ఖైదీలను తీసుకొని వెళ్లేలా మార్పును తీసుకొని వచ్చింది. ఆ స్వరం మరెవరిదో కాదు, ఆంగ్లేయ పరోపకారిగా చెరసాల సంస్కరణకర్తగా పేరొందిన ఎలిజబెత్ ఫ్రై యొక్క స్వరం. బెట్సీ ఫ్రై అని కూడా పిలువబడే ఆమె 1813 సంవత్సరంలో మొదటిసారి న్యూగేట్ జైలును సందర్శించినప్పుడు అక్కడి మహిళా ఖైదీలు మరియు వారి పిల్లల యొక్క భయంకరమైన పరిస్థితిని చూసి ఎంతో చలించిపోయారు. తదుపరి వారి అభ్యున్నతి కొరకు పలు కార్యములు చేపట్టారు. ఆమె వారికి బట్టలను, ఆహారమును అందించారు. చెరసాల లోపల వారి కొరకు ఒక ప్రార్థనా మందిరాన్ని మరియు వారి పిల్లల కొరకు ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కుట్టుపని, అల్లికలు వంటి స్వయం ఉపాధికి తోడ్పడే నైపుణ్యములను ఆమె వారికి నేర్పించారు. అన్నింటినీ మించి వారికి ఆత్మీయ విడుదలను చేకూర్చుటకై దేవుని వాక్యంలోని సత్యాలను వారికి బోధించారు. ఎలిజబెత్ చూపిన క్రీస్తు యొక్క ప్రేమ మరియు జీవము గల దేవుని వాక్యము వలన తాకబడిన వారై అనేక మంది ఖైదీలు పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరిగారు. ఒకసారి శీతాకాలపు మంచులో వీధిలో పడి ఉన్న ఒక చిన్న పిల్లవాని దేహమును ఎలిజబెత్ చూడడం జరిగింది. దాని ఫలితంగా నిరాశ్రయులకు రాత్రిపూట ఆశ్రయం కల్పించుటకై సత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆమె సేవలకు ఆకర్షితురాలైన విక్టోరియా రాణి విరాళాలను ఇచ్చి ఆమె చేస్తున్న పనికి మద్దతునిచ్చారు. ఆమె ప్రతిపాదించి అమలుపరిచిన జైలు సంస్కరణ విధానాలు ఐరోపా ఖండంలోని ఇతర దేశాలలో కూడా ఆమోదించబడి అమలుపరచబడ్డాయి. ఆమె చేసిన సేవ తరువాతి మిషనరీలకు ప్రేరణగా నిలిచినదై వారు సువార్తను ప్రకటించుటతో పాటు సంఘసేవ కూడా చేయుటకు వారిని ప్రోత్సహించాయి. ప్రియమైన వారలారా, మీ జీవితం ఇతరులకు స్ఫూర్తిని కలిగించేదిగా ఉన్నదా? ప్రభువా, దీనస్థితిలో ఉన్న వారిని పైకి లేవనెత్తుట కొరకు నా వంతు కృషి చేయులాగున మీ ప్రేమతో నన్ను నింపుము. ఆమేన్.